కృష్ణుడు జన్మించాడు. అప్పుడు మాయా ప్రభావంతో కారాగార తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. వసుదేవుడు చిన్నారిని చేతిలో పట్టుకొని యమునా నదిని దాటి గోకులంలో నందుడు యశోద దంపతుల ఇంట కృష్ణుడిని ఉంచి వారి కుమార్తెను తీసుకువచ్చాడు. శ్రీకృష్ణుడు గోకులంలో నందబాబా యశోదమ్మ చేత పెంచబడ్డాడు. బాల్యంలో అనేక దుష్టులను సంహరించాడు. పోతన అనే రాక్షసిని, శకటాసురుడిని, తృణావర్తుడిని సంహరించాడు. గోకులంలో తన బాల్యంతో అందరినీ ఆనందపరిచాడు. గోపికలతో క్రీడలాడుతూ, వెన్న దొంగలిస్తూ, మురళి మధురంగా ఊదుతూ గడిపాడు. ఇంద్రుడిని పూజించడాన్ని కృష్ణుడు నిరోధించాడు. దీనివల్ల కోపంతో ఇంద్రుడు కఠినమైన వర్షాలను కురిపించాడు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒక్క వేలుతో ఎత్తి అందరికీ వర్షపు భయం లేకుండా ఆశ్రయం